హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లో ఉండే లేడీస్ ఎవరైనా సరే వాళ్ళకున్న కొంచెం ఫ్రీ టైంలో అయినా సరే ఏదో ఒకటి చేసి ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించిన యూజ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పుడూ అందిస్తూ ఉండడంలో ముందుంటుంది మన అక్షర గడపల ఛానల్. ఇవాళ కూడా మన ఛానల్లో అలాంటి వీడియోనే అప్లోడ్ చేస్తున్నానండి. ఇది ఏంటి అంటే రాజమండ్రి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పొల్యూషన్ నివారణలో భాగంగా ప్లాస్టిక్ బ్యాగ్స్, పాలిథిన్ కవర్స్ లాంటివి బ్యాన్ చేయడం జరిగింది. అయితే వాటికి రీప్లేస్మెంట్ గా పేపర్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, నాన్ ఓవెన్ క్లాత్ తో తయారు చేసినటువంటి బ్యాగ్స్ అనేవి మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ పేపర్ బ్యాగ్స్ అనేవి గిఫ్ట్ ఆర్టికల్స్ ని పెట్టుకోవడానికి, పసుపు కుంకుమ ఇవ్వడానికి ఇలాంటి వాటికి చాలా రెగ్యులర్ గా వాడుతూ ఉన్నారు. అలాంటి బ్యాగ్స్ మనకి ఎలాంటి మిషనరీ అవసరం లేకుండా కంప్లీట్ హ్యాండ్ మేడ్ గా తయారు చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మార్కెట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటికీ సంబంధించిన ట్రైనింగ్ అనేది మన రాజమండ్రిలో ఈ నెల 26, 27, 28 తేదీలలో ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఈ ట్రైనింగ్ వచ్చేసి కేవలం 999 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. 3 days ఉంటుంది. ఇందులో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ కోర్స్ని నేర్చుకోవచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు. ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా సరే ఆర్డర్స్ తెచ్చుకుని ఈజీగా ఇంట్లో ఉన్న ఫ్రీ టైంలో బ్యాగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని మార్కెట్ చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయో అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తారండి. వీళ్ళ దగ్గర మీకు పేపర్ బ్యాగ్సే కాదు, జూట్ బ్యాగ్స్, అలాగే క్లాత్ బ్యాగ్స్, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలో కంప్లీట్ గా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ముందు మనకి పేపర్ బ్యాగ్స్ తో స్టార్ట్ చేస్తారండి. తర్వాత మన ఇంట్రెస్ట్ ఉండే కొద్ది కూడా తర్వాతవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఈ ట్రైనింగ్ కి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మేడం నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అవసరం ఉంటే కనుక డెఫినెట్ గా ఆవిడని కాంటాక్ట్ చేసి ఈ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకుని అదొక ఎర్నింగ్ ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. కేవలం మీరు పేపర్ బ్యాగ్స్ మాత్రమే కాదండి, ఈ బ్యాగ్స్ అన్నీ కూడా తయారు చేయడం నేర్చుకుంటే డెఫినెట్గా షాపింగ్ మాల్స్ లాంటి వాటిల్లో కూడా మనకి బ్యాగ్స్ అనేవి కంపల్సరీగా ఇస్తూ ఉంటారు కదా, వాటిని కూడా మీరు ఆర్డర్ తెచ్చుకుని వాళ్ళకి సప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పైన ఉన్న నేమ్స్ కానీ, డిజైన్స్ కానీ, కలర్స్ కానీ ఏవైనా సరే మనకి స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా కూడా నేమ్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఇంట్లో జరిగేటువంటి పార్టీస్కి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలన్నా అలాంటి వాటి కూడా వాళ్ళ నేమ్స్తో సహా మనం స్క్రీన్ ప్రింటింగ్ చేయడం కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉందండి. అదే నేర్పిస్తారు. ఈజీగా నేర్చుకుని చాలా ఈజీగా హ్యాండ్మేడ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి మిషన్స్ మీద నాన్ ఓవెన్ క్లాత్ బ్యాగ్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నారు. అలాగే జూట్ బ్యాగ్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నారు. ఇక్కడ లేడీస్ ఒకటే కాదండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ కోచింగ్ తీసుకోవచ్చు. కేవలం దీనికి ఓన్లీ 999 మాత్రమే 3 days కోచింగ్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎడ్యుకేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ లేదండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. సుకృత బిజినెస్ వాళ్ళు ఈ ట్రైనింగ్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తూనే ఉంటారండి. ఇలా బ్యాగ్స్ మాత్రమే కాకుండా హోమ్ మేడ్ పికిల్స్ ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత ఇంట్లో ఉండే క్లీనింగ్ లిక్విడ్స్, మనకి హాస్పిటల్స్కి, స్కూల్స్కి యూజ్ అయ్యేటువంటి క్లీనింగ్ లిక్విడ్స్ తక్కువ ప్రైజెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు నేర్పిస్తూ ఉంటారనమాట రెగ్యులర్గా. ఇవాళ వీడియో మాత్రం స్పెషల్గా బ్యాగ్స్ ప్రిపేర్ చేయడం కోసం మాత్రమే. ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకి ఈ నెల 26, 27, 28 తేదీలలో కోడిపల్లి బస్ స్టాండ్లో ఉన్నటువంటి పాలు పెరుగు వర్తక సంఘం దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర నేర్పించే క్లాత్ బ్యాగ్స్ అవి కూడా చాలా ఫ్యాషన్గా, ఫ్యాన్సీగా, మనం జీన్స్ టాప్స్ వేసుకున్న వాటి మీదకైనా సరే సూట్ అయ్యేలా, ట్రెడిషనల్ వేర్కి సూట్ అయ్యేలా అన్ని రకాల డిజైన్స్తో కూడా మనకి అవైలబిలిటీ ఉండేలా నేర్పిస్తారన్నమాట. అవి వన్స్ మనం క్లియర్గా ట్రైనింగ్ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీగా దాన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఆవిడే మేడం అండి, వరలక్ష్మి గారు. ఆవిడ నెంబర్స్ అనేవి నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మనకి లైఫ్లో ఏదో ఒక ఆపర్చునిటీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ట్రైనింగ్కి 999 అనేది చాలా రీజనబుల్ అమౌంట్ అని అనిపించింది నాకు. అందుకే ఈ వీడియో మీకు షేర్ చేయాలని చేస్తున్నాను. పేపర్ బ్యాగ్స్ అయినా, జూట్ బ్యాగ్స్ అయినా, నాన్ ఓవెన్ క్లాత్కి సంబంధించిన బ్యాగ్స్ అయినా వీటి మీద ఇలా హ్యాండ్స్ తోటి మనం ప్రింట్ కూడా, అంటే లెటర్స్ కానీ, వాళ్ళకి పేర్లు ఏమైనా కావాలన్నా, గిఫ్ట్ ఆర్టికల్స్ పెట్టుకోవాలంటే వాళ్ళ పేర్లు కానీ ఇలా రాసుకుంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా మనకి ఇలా డైరెక్ట్గా స్క్రీన్ ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ ప్రింటింగ్ కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే కాకుండా, లేడీస్ మాత్రమే కాకుండా పెద్ద వాళ్ళైన జెంట్స్, లేడీస్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవి ఒకటే కాదండి, చాలాసార్లు ఇలా ఇదే ఏరియాలో ట్రైనింగ్స్ అవి మంత్లీ వన్స్ 2 monthsకి ఒకసారి వరలక్ష్మి గారు పెడుతూనే ఉంటారు. ప్రతిసారి కూడా మంచి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కాళ్ళ మీద నిలబడుతూ ఎంతో కొంత సంపాదించాలి అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఏదో ఒక రకంగా వాటిని అర్నింగ్ ఆపర్చునిటీగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
పేపర్ బ్యాగ్స్ అనేవి కంప్లీట్ హ్యాండ్మేడ్ అని చెప్పాం కదా. ఆ పేపర్ బ్యాగ్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా పేపర్ బ్యాగ్స్కైనా, క్లాత్ బ్యాగ్ అయినా, జూట్ బ్యాగ్ అయినా మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ సైజెస్లో. అంటే బ్లౌజ్ పీస్ పెట్టుకోవడానికో, చిన్న కీ చైన్ పెట్టివ్వడానికో, లేదంటే పెద్ద ఐటమ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ పెట్టివ్వడానికో, బట్టలు పెట్టడానికో, ప్రతి దానికి కూడా డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి కదా. ప్రతి సైజ్కి సంబంధించిన మెజర్మెంట్స్, ఆ మెజర్మెంట్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిక్ చేసుకోవాలి, హ్యాంగింగ్స్ అనేవి ఏ థ్రెడ్ వాడాలి, ఆ థ్రెడ్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఎక్కడ ఉన్నాయో చెప్తారు. దాంతోపాటు నేర్పిస్తారు కూడా. ఇంట్లో ఉంటూనే మనకున్న ఖాళీ సమయాల్లో ఇలాంటి వర్క్ చేసుకుని ఆర్డర్స్ తీసుకోవడం ద్వారా మంచి ఆదాయం అయితే తీసుకోవచ్చు. రాబోయేవన్నీ కూడా మంచి రోజులు. అంటే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. ఆషాఢం వెళ్ళగానే ఒకదాని వెంట ఒకటి తయారవుతుంది. ఇక్కడ చూడండి, మనకి వరలక్ష్మి వ్రతానికి గిఫ్ట్ ఆర్టికల్స్ అనేవి గాజులు, కుంకుమ, పసుపు, తర్వాత బ్లౌజ్ పీసెస్లు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు కదా. ఇలాంటివన్నీ ఇచ్చేటప్పుడు ఆ బ్యాగ్కి సింబాలిక్గా ఇలాంటి ప్రింట్స్ కూడా మనం స్క్రీన్ ప్రింటింగ్ చేసి వాళ్ళకి బ్యాగ్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల మంచి మార్కెట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఎన్ని రకాల బ్యాగ్స్ తయారు చేయొచ్చు అనేది డిస్ప్లేలో చూపిస్తున్నారు. జూట్ బ్యాగ్లోనే మినిమం 1000 ఆఫ్ వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఓన్లీ జూట్ బ్యాగ్సే కాదు, క్లాత్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ టైప్లో మోడల్గా ఉండేవి కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా లేడీస్ నేర్చుకుని తయారు చేసిన బ్యాగ్సే. స్వయం సహాయక సంఘాల ద్వారా కానీ, లేదంటే బ్యాంక్స్ ద్వారా కానీ, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలా లేడీస్కి చాలా రకాల ముద్రా లోన్స్ కానీ డిఫరెంట్ లోన్స్ అనేవి అవైలబుల్గా తీసుకొచ్చారండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఎంతో కొంత అర్నింగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ద్వారా ఇన్ని రకాల లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఏదో ఒక లోన్ తీసుకుని మనం ఇలాంటి బిజినెస్ను సింపుల్గా స్టార్టప్ బిజినెస్లా స్టార్ట్ చేసి కూడా మంచి లాభాలు అయితే పొందుకోవచ్చండి. మనం బాగుండడమే కాకుండా 10 మంది కూడా ఇలాంటి ఉపాధిని కల్పించిన వాళ్ళం అవుతాము. పేపర్ బ్యాగ్ మేకింగ్స్ ఎలా నేర్పిస్తున్నారు చూసారా. ఇక్కడ చూసారు కదా, కంప్లీట్గా రా మెటీరియల్ ఆఫ్ జూట్. ఇదంతా కూడా జూట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ జూట్ ఫ్యాబ్రిక్ని మెజర్మెంట్స్తో సహా ఎలా నేర్పిస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు, ఇవన్నీ చూడండి. ఇవి లాస్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు విజువల్స్ అనమాట. కొంచెం క్లియర్గా లేకపోయినా ఏమనుకోకండి, మనకు కావాల్సింది కంటెంట్ కాబట్టి మీ అందరికీ యూజ్ఫుల్ అని ఇది చూపిస్తున్నాను. మేడం గారి గస్ సెట్ 32 కదండి, 33 ప్లస్ 4 విడ్త్ ప్లస్ 2 మళ్ళీ కదండి, 4 ప్లస్ 2. ఇంకో కేజీ ఎంత పాకెట్ కేజీ ఎంత మళ్ళీ మేడం 4 కట్ చేసి మళ్ళీ 2 ఇంచెస్ కట్ చేయాలండి. పాకెట్ 12/10. మనకి స్క్రీన్ ప్రింట్ ద్వారా చక్కనైనటువంటి డిజైన్స్ని ఓన్లీ జూట్ బ్యాగ్స్ మీదే కాకుండా ఇలా పేపర్ బ్యాగ్స్ మీద కూడా మనం వేసుకోవచ్చు. ఒక స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుంటే ఇది పేపర్ బ్యాగ్స్కైనా, లేదంటే మనకి జూట్ బ్యాగ్స్కైనా, లేదంటే క్లాత్ బ్యాగ్స్కైనా, ఆఖరికి షాపింగ్ మాల్స్లో మనకి క్లాతింగ్లో పట్టుకెళ్తూ ఉంటాం కదా బ్యాగ్స్, బట్టలు వేసిస్తారు. ఆ బ్యాగ్స్ మీద కావాల్సిన ప్రింట్స్ కూడా ఈ స్క్రీన్ ప్రింటింగ్ ద్వారానే హ్యాండ్మేడ్ వేసి వాళ్ళకి ఆర్డర్ తీసుకుని ఇవ్వచ్చు. అలా ఆర్డర్స్ తీసుకోవడం వల్ల ఫస్ట్ చిన్న ఆర్డర్స్తో స్టార్ట్ చేసినా కూడా మంచి ఆర్డర్స్ తీసుకుని మంచి స్థాయికి అయితే రావచ్చండి. డెఫినెట్గా అసలంటూ వర్క్ చేతిలో ఉంటే దీన్ని లైఫ్లో ఎదగడానికి ఎలా అయినా వినియోగించుకోవచ్చు. ఈ వీడియో మీలో ఒకదానిగా చేస్తున్నాను. నాలాంటి చాలామందికి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలా మీలో ఎవరికైనా అనిపిస్తే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే కాకుండా ఇలా లేడీస్కైనా, జెంట్స్కైనా, ఎవరికైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఓన్గా మనీ అర్న్ చేసుకోవాలనుకునే వాళ్ళకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి చూపిస్తూ ఉంటానండి. డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. మీకున్న కొద్దిపాటి ఖాళీ సమయాన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా దాన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుని మనీ అర్న్ చేసుకోవడానికి ఇలాంటి అవకాశాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అవకాశాలు వస్తున్నాయి కదా అశ్రద్ధ చేయకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే మన జీవితంలో ఎదగొచ్చు. చూస్తున్నారు కదా, ఒక్కసారి డ్రాగ్ చేయడం ద్వారానే మనకి పేపర్స్ మీదైనా, జూట్స్ మీదైనా ఇంత అందమైన డిజైన్స్ ని వేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. వీటి వల్ల స్వయం ఉపాధి మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతికి కూడా చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.